గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులి చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులి చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు బోయపాటి వినోదరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని జేసు తిరుహృదయం పేరట కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 26వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీకాకుళం పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ 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 రాయిరాల విజయ్ కుమార్ పీమే గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ తుమ్మ నవీన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సత్యమునకు హతసాక్షి బప్తిస్మ యోహాను. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన శ్రీ సభ బప్తిస్మ యోహాను శ్రమల గురించి ధ్యానిస్తూ వేదసాక్షి మరణాన్ని కొనియాడుతూ ఉంది. సత్యమునకు సాక్ష్యం ఇచ్చినవాడు, నిజమున కొరకై నిలబడినవాడు, వేదం కొరకు తన ప్రాణమును సమర్పించినవాడు బప్తిస్మ యోహాను. ప్రభు కంటే ముందుగా ఒక ప్రవక్తగా వచ్చాడు, ప్రభువును పరిచయం చేశాడు. అటు తరువాత పరలోక సత్యం కొరకు తన ప్రాణాన్ని సమర్పించాడు. అంతటి గొప్ప పునీతుడు బప్తిస్మ యోహాను. అటువంటి పునీతుని శ్రమలను స్మరించుకున్న ఈ సమయంలో మనము కూడా వేదము కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడి ఉన్నామని గ్రహించాలి. వేద ప్రచారం అంటే కేవలము మాట్లాడడం మాత్రమే కాదు, చెప్పడం మాత్రమే కాదు, ప్రసంగించడం మాత్రమే కాదు, మన జీవితాన్ని సమర్పించటం. అటువంటి గొప్ప శక్తిని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Glory, glory, gloria, 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 glory, glory, gloria.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జననములోను మరణములోను పునీత స్నాపకుడు యోహాను నీ కుమారునికి ముందుగా వెళ్ళవలెనని నీవు చిత్తగించితివి. అతడు నీతి న్యాయములకును సత్యములకు సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా నీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడునట్లు కరుణింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూసి భయపడవలదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. దేవుడు ఇర్మియాతో ఇట్లనెను, నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూసి భయపడవలదు. భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులు అందరూ నిన్నెదిరింతురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభము వలె, ఇత్తడి తలుపు వలె చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు దినమెల్ల నీ రక్షణను ప్రకటింతును. నీ రక్షణను ప్రకటింతును. ప్రభు, నేను నిన్ను ఆశ్రయించి తిని నేను ఏనాడునూ అవమానము చెందకుందును. నీవు న్యాయవంతుడవు గనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవి ఎగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ ప్రభు దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము. నాకు సురక్షితమైన కోటవు, నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము, రక్షణ శైలము నీవే దేవా. దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ ప్రభు దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవ్వనము నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ ప్రభు దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థం చేసుకోజాలను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసేతివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. అందరూ ప్రభు దినమెల్ల నీ రక్షణమును ప్రకటింతును.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము వచనములు 17 నుండి 29 వరకు. హేరోదు తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలయనా అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పెండ్లాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఏలయనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయ సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభువునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూచి, నీకు ఇష్టమైన దానిని కోరుకొనుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకంగా చెప్పెను. అప్పుడు ఆమె వెలుపలకు పోయి తన తల్లితో, నేనేమి కోరుకొనవలెను అని అడుగా ఆమె, బప్తిస్మమిచ్చి యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతటా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బప్తిస్మ యోహాను శిరమును ఇప్పుడే ఒక పల్లెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు మిగుల బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు యోహాను తలను తీసుకుని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించాను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెంలో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సత్యమునకు హతసాక్షి బప్తిస్మ యోహాను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము శ్రీసభతో కలిసి పునీత బప్తిస్మ యోహాను శ్రమల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఒక వేద సాక్షిగా అతడు ఏ విధంగా ప్రభు కొరకు, పరలోకము కొరకు, పరలోక సత్యము కొరకు ప్రాణమిచ్చి ఉన్నాడు దానిని గ్రహిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా కేవలము మద్యము తాగిన మత్తులో ఒక రాజు మాట ఇవ్వడం మూలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఎంతో కాలం నుండి పగబట్టి తన కక్ష తీర్చుకోవాలని ఆరాడబడుతున్నటువంటి ఒక స్త్రీ మూలమున వచ్చిన ఒక సంఘటన. మైమరపు నృత్యముతో అతిథులను సంతృప్తిపరచినటువంటి ఒక బాలిక ఆలోచన, ఇవన్నీ కూడా కలగలిపి చివరకు ఒక మంచిని సమాధి చేశాయి, ఒక సత్యమును హతసాక్ష్యం వరకు నడిపాయి. ఇటువంటి తరుణంలో ప్రియులారా మనము బప్తిస్మ యోహాను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఎందుకొరకు బప్తిస్మ యోహాను ఈ యొక్క శిరచ్ఛేదనకు గురి అయ్యాడు?
ఎందుకొరకు తన ప్రాణమును సమర్పించాడు. అతని జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోయింది. అందుకొరకు మనము ఈ మరణానికి, ఈ వేదసాక్షి మరణానికి దారి చేసినటువంటి పరిస్థితులను ధ్యానించుకోవాలి. బప్తిస్మ యోహాను యొక్క వ్యక్తిత్వాన్ని, కర్తవ్యాన్ని మనము ధ్యానించుకున్నప్పుడు అర్థమవుతుంది. ఏ విధంగా అతడు ప్రభు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి బప్తిస్మ యోహాను యొక్క పరిచర్య గురించి, జీవితం గురించి కొద్దిగా ధ్యానించుకుందాం. వేదసాక్షి వరకు ఆయన నడిచాడంటే ఎంతటి భక్తి, విశ్వాసము, పట్టుదల కలిగి ఉన్నాడో మనము గమనించగలము. కాబట్టి బప్తిస్మ యోహాను యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఈ విధంగా బప్తిస్మ యోహాను గురించి ధ్యానించినప్పుడు మనకు 3 సత్యాలు తెలుస్తూ ఉన్నాయి. 3 అంశాలు మనకు బోధపడుతూ ఉన్నాయి. బప్తిస్మ యోహాను ఒక సందేశము, బప్తిస్మ యోహాను ఒక స్వరము, బప్తిస్మ యోహాను ఒక సాక్ష్యము. ఒక సందేశముగా, ఒక స్వరముగా, ఒక సాక్ష్యముగా బప్తిస్మ యోహాను తన జీవితాన్ని ఏ విధంగా ప్రభువునకు అంకితం చేసి ఉన్నాడో మనము తెలుసుకుంటూ ఉన్నాం. మొదటగా ఆయన ఒక సందేశము. బప్తిస్మ యోహాను జీవితమే ఒక సందేశం. ఏ విధంగా మనము 3 అంశాలలో దీనిని గ్రహించగలము. ముందుగా వ్యక్తిగతంగా సమస్తమును త్యాగం చేసినవాడు, పరిత్యాగ జీవితమును అవలంబించినటువంటి వాడు. అందుకొరకే బప్తిస్మ యోహాను ఎప్పుడు కూడా తన గురించి తాను ఆలోచించలేదు. ప్రభుని కర్తవ్యమే తన కర్తవ్యంగా భావించాడు. ప్రభుని సంకల్పాన్నే తన సంకల్పంగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి తన జీవితాన్ని, సర్వస్వాన్ని కూడా, సమస్తాన్ని కూడా ఆ దేవునికి అంకితం చేసి ఉన్నాడు. అందుకొరకు ఎప్పుడు కూడా తనకంటూ ఒక జీవితాన్ని జీవించలేదు. ఎడారికి వెళ్ళారు. ఎడారిలో తన యొక్క జీవితాన్ని స్థిరపరచుకున్నాడు. అంటే తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన స్నేహితులను వదులుకున్నాడు, తన ఇంటిని వదులుకున్నాడు, తన గ్రామాన్ని వదులుకున్నాడు, తన వాతావరణాన్ని వదులుకున్నాడు. సమస్తమును ప్రభు కొరకు త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి బప్తిస్మ యోహాను. సమస్తమును వదులుకోవడం. కాబట్టి వదులుకోవడంలో ఒక పరిత్యాగ సందేశాన్ని బప్తిస్మ యోహాను అందిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరివర్తన గురించి ప్రకటించడములో బప్తిస్మ యోహాను యొక్క సందేశం ఒకటే. ఇదిగో మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు బప్తిస్మం పొందండి, అప్పుడు మీరు రక్షణను అందుకుంటారు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక పరివర్తన సందేశం, పరిత్యాగ సందేశము, పరివర్తన సందేశము. ఎప్పుడు కూడా ప్రజలకు ఆ మారు మనసు బోధించడంలో తనకు జీవితాన్ని గడిపి ఉన్నాడు. తర్వాత వ్యక్తిగత జీవిత పరిత్యాగము. తనకంటూ ఏమీ సాధించుకోలేదు, సంపాదించుకోలేదు. అందుకొరకే సరైన బట్టలు లేవు, సరైన ఆహారం లేదు, ఎడారి జీవితము, ఒక సన్యాసి జీవితాన్ని అవలంబించాడు. ఇవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు ఆయన జీవితమే ఒక సందేశం అని మనకు బోధపడుతుంది. అన్నిటికంటే మిన్నగా అతని సందేశం ఒకటే, ప్రభువును ఈ లోకానికి పరిచయం చేయడము. ఎంతగా పరిచయం చేయడం అంటే, ఆ యేసు అటు వస్తున్నారు, ఇదిగో నిజమైన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువుని ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాడు. తన శిష్యులకు ఆ ప్రభువును పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక సందేశంగా ఉండడం అంటే ప్రభువును ఈ లోకానికి ఇవ్వడమే. ఒకటి జీవిత పరిత్యాగం ద్వారా, రెండవది పరివర్తనను బోధించడం ద్వారా, అనగా మానవాళిని ప్రభు వైపు నడిపించడం ద్వారా, మూడవది ప్రభుని ఈ లోకానికి పరిచయం చేయడం ద్వారా. ఈ విధంగా యోహాను ఒక సందేశముగా మారుతూ ఉన్నాడు. రెండవది యోహాను ఒక స్వరము. బప్తిస్మ యోహాను గురించి ఒక ప్రవచనము మనము యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఎడారిలో ఒక స్వరము ఇట్లు ఎలుగెత్తి ప్రకటించెను. ఎటువంటి స్వరము? ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచు స్వరము.
ఆ స్వరము ఏమని ప్రకటిస్తుందంటే, ఇదిగో ప్రభు రానై ఉన్నాడు, సిద్ధపడండి, ఆయనకు మార్గమును సిద్ధం చేయండి, కొండలు అడ్డుగా వస్తున్నాయి తొలగించండి, లోయలు అడ్డుగా వస్తున్నాయి వాటిని సరిచేయండి, వక్ర మార్గం అడ్డుగా వస్తుంది దానిని చక్కపరచండి, కరుకు మార్గము మెత్తగా చేయండి. ఈ విధంగా ఎడారిలో ఒక స్వరములా ఆయన ఉంటూ ఉన్నాడు. అంటే మానవాళిని ఏ విధంగా హృదయ పరివర్తన వైపు నడిపిస్తూ ఉన్నాడో మనము చూడగలము. ఎంత స్వరం అంటే మానవునిలోని అహం అనే కొండను తొలగించమంటున్నాడు, మానవులోని భయం అనేటువంటి ఆ యొక్క లోయను పూడ్చివేయమంటూ ఉన్నాడు, మానవులోని స్వార్థం అనే ఆ వక్ర బుద్ధిని సరిచేయమంటూ ఉన్నాడు. ఈ విధంగా ఒక స్వరముగా రానున్నటువంటి ఆ యొక్క మెస్సయా కొరకు ఒక మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అదే స్వరము దీనతతో తనను తాను వెనక్కి నెట్టుకుంటూ ఉన్నాడు. ఒక స్వరం అంటే తన యొక్క గళమును విప్పడం కాదు, తన యొక్క ఆలోచన చెప్పడం కాదు, కానీ ఎవరైతే పంపి ఉన్నారో వారి యొక్క స్వరమును వినిపింపచేయడం. బప్తిస్మ యోహాను అదే చేస్తూ ఉన్నాడు. తన గురించి మాట్లాడడం లేదు, తన గురించి పొగుడుకోవడం లేదు, స్వీయ కీర్తి కోసం ఆయన ప్రాకులాడడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇదిగో నా తరువాత రానున్నవాడు నాకంటే అధికుడు అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఒక స్వరం అంటే పంపిన వాణిని గుర్తించడము, అతనిని తెలియచేయడము. నాకంటే అధికుడు. ఏ విధంగా అధికుడు? 2 విషయాలలో. మొదటిది దీనత్వంతో మాట్లాడుతున్నాడు. ఆయన పాదరక్షలను విప్పుడుకైనా నేను యోగ్యుడను కాదు. అంటే ఒక దాసునిగా తను తాను మలుచుకుంటూ ఉన్నాడు, ఒక దీనాత్మునిగా తను తాను మలుచుకుంటూ ఉన్నాడు, ఒక సేవకునిగా తను తాను మలుచుకుంటూ ఉన్నాడు. అది బప్తిస్మ యోహాను ఒక స్వరముగా మనకు కనిపించే విధానము. అంతేకాదు, ఏ విధంగా గొప్పవాడు రానున్నవాడు, నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు నీటితోనూ ఆత్మతోనూ. కాబట్టి పరలోక ఆత్మతో అతడు మిమ్మల్ని నూతన జీవితం నడిపిస్తాడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక స్వరముగా దేవుని గురించి మాట్లాడి ఉన్నాడు, దేవుని గురించి బోధించి ఉన్నాడు, దైవరాజ్యానికి అందరినీ కూడా నడిపించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక సందేశము, ఆయన ఒక స్వరము. అన్నిటికంటే మిన్నగా ఆయన ఒక సత్యమునకు సాక్ష్యము. ఈనాటి సువార్తలు ఆలకిస్తూ ఉన్నాము. ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు, నీతి కొరకు జీవించిన వాడు. హేరోదు నాకు తెలుసు, ఈనాడు సువార్త ఆలకిస్తూ ఉన్నాము. హేరోదు యోహాను గురించి ఏ విధంగా భావిస్తున్నాడు? యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి ఉన్నాడు. నీతిమంతుడు, నీతి కొరకు జీవించేవాడు, న్యాయం కొరకు నిలబడేవాడు, సత్యమును చాటి చెప్పేవాడు. అటువంటి గొప్ప వ్యక్తి, ఒక ప్రవక్త అని హేరోదు ఎరిగి ఉన్నాడు. కాబట్టి కాపాడుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు యోహాను మాటలు కఠినంగా ఉన్నా సరే, ఆ మాటలు తనని ఇబ్బంది పెట్టినా సరే, ఆ మాటలోని సత్యము గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ యోహానును కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఇక ఆగలేదు. ఎందుకంటే హేరోదు తన తమ్ముని భార్యను తన భార్యగా చేసుకుంటూ ఉన్నాడు. దానిని యోహాను ఖండిస్తూ ఉన్నాడు. ఇది తప్పు, ఇది సరి అయింది కాదు అని ఖండించినప్పుడు హేరోదు అర్థం చేసుకొని కాపాడుకుంటూ వస్తూ ఉంటే, కానీ హేరోదియా తన తమ్ముని భార్య మాత్రము కక్ష పెంచుకుంటూ వచ్చింది. ఏ విధంగా సరే యోహానును బంధించాలి, తుదముట్టించాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంది. కానీ ఆమెకు సాధ్యపడలేదు. చివరికి ఒక అవకాశం వచ్చింది. హేరోదు పుట్టినరోజు సందర్భముగా తన కుమార్తె నాట్యం చేస్తూ ఉంది. వెంటనే ఆ నాట్యమును మెచ్చుకొని హేరోదు రాజు అందరి ముందు ఒక ప్రమాణం చేస్తాడు. ఏమి కోరుకున్నా సరే నేను నీకు అది చేస్తాను, నా రాజ్యంలో అర్ధభాగమైనా సరే నీకు రాసిస్తానని ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చివరకు ఆ బాలికకు ఏమి కోరుకోవాలో తెలియక తన తల్లిని ఆశ్రయిస్తుంది. వెంటనే తల్లి అదే అదననుకొని వెంటనే 2 ఆలోచన లేదు,
ఎప్పటి నుండో తన మనసులో ఉన్న కోరిక, ఎప్పటి నుండో తన హృదయంలో ఉన్నటువంటి ద్వేషం, ఎప్పటి నుండో యోహాను మీద ఉన్నటువంటి పగ, వీటన్నిటి కలగలిపి వెంటనే యోహాను తలను నాకు ఇప్పుడే పళ్ళెములో ఇమ్ము అని కోరుకోమంటుంది. ఆ విధంగా హేరోదు తనకిష్టం లేకున్నా సరే యోహానును శిరచ్ఛేదనం కావించాడు. ఈ విధంగా ఒక సత్యము కోసము యోహాను మరణిస్తూ ఉన్నాడు. ఒక వేదము కోసము తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ ఉన్నాడు. ఒక సాక్షిగా, హతసాక్షిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నాడు. అంత గొప్ప పండుగ రోజు ప్రియులారా, మనము కూడా అటువంటి జీవితానికి పిలువబడి ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే కేవలము బోధించే జీవితం మాత్రమే కాదు, మనము ఆచరించే జీవితము, సాక్ష్యమిచ్చే జీవితము. మనమే ఒక సందేశంగా మారాలి. మన ప్రతి పలుకలలో ప్రభు కనిపించాలి. మన ప్రతి నడవడికలో నిజాయితీ కనిపించాలి. మన ప్రతి ఆలోచనలో సత్యం కనిపించాలి. అదే ఒక సందేశంగా మారాలి. క్రైస్తవుడు నడిచి వస్తూ ఉన్నాడంటే ఇదిగో ఇతను నిజమైనటువంటి క్రీస్తు బిడ్డ, దేవుని బిడ్డ అని అందరూ గ్రహించాలి. అటువంటి ఒక స్థాయికి చేరుకున్నప్పుడే మనము ఈ పండుగలోని అంతరార్థాన్ని గ్రహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనమే ఒక సందేశంగా మారాలి. రెండవది ఒక స్వరము. మనం ఒక స్వరం అంటే మనకు ఒక బాధ్యత ఇవ్వబడి ఉంది. మన క్రైస్తవ జీవితాన్ని మనము ప్రకటించాలి. మన మాటల ద్వారా, కారుణ్య క్రియల ద్వారా మనము దానిని ప్రకటించాలి. అటువంటి స్వరముగా మనము మారాలి. అన్నిటికి మించి ఒక సత్యములకు సాక్ష్యం ఇవ్వాలి. అంటే సత్యవంతులుగా మనం జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, దీనాత్ములుగా మనం జీవించాలి, ప్రభు కొరకు ప్రాణం ఇచ్చు వారిగా మనం జీవించాలి. నేడు క్రైస్తవులకు అనేక హింసలు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి హింసల మధ్యలో మనం ఏ విధంగా సత్యమునకు సాక్ష్యం ఇవ్వగలము ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా బప్తిస్మ యోహాను తన రక్తమును దారబోసి సత్యమునకు సాక్షిగా నిలబడి ఉన్నాడు, నేడు కూడా మన విశ్వాసాన్ని, మన యొక్క ధర్మమును పాటిస్తూ ఆ ప్రభునకు నిజమైన సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమవట్లా ప్రార్థించండి. ప్రభు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ అర్పణముల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మాత్రం వలన తీర్చిదిద్దుకొని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత స్నాపకుడకు యోహాను తన బోధనలపై స్వంత రక్తధారలతో శక్తిమంతమైన స్థిరముద్రను వేసేను. అతడు బోధించి సూచించిన ధర్మ మార్గమందు
మేము కూడా పయనించున్నట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకులకు యోహానునందు మేము నీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానమునిచ్చి ప్రతిష్ఠించితివి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించిన అతడు తల్లి గర్భంలోనే గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందమును కలిగించెను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో అతనికి మాత్రమే లభించినది. అంతేగాక ప్రవహించు జలములను పవిత్ర మొనర్చుటకు జ్ఞానస్నానపు ప్రదాత అయిన క్రీస్తునకు ఆ జలములతోనే బప్తిస్మమును ఇచ్చెను. తుదకు తన రక్తమును దారపోసి క్రీస్తుకు ప్రధాన సాక్షిగా నిలిచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము నీ ప్రస్తుతి చేయొచ్చు నిరంతరము నీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును, ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తరమందు మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకొనము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, బప్తిస్మ యోహానుతోనూ, అనాది నుండి సేవించిన పుణ్యాత్మతోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యమునకు వేదమునకు సాక్ష్యమిచ్చు భాగ్యము దయచేయమని, ఆత్మ శక్తితో నింపమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల.
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత స్నాపడగు యోహాను స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు నీ కృపను ప్రసాదింపుము. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలములను మేము సమృద్ధిగా అనుభవింతుముగాక.
మహాప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.